హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ మన సబ్స్క్రైబర్ అయితే ఉన్నాడు. సో వాళ్ళైతే వ్యాపారస్తులు. మరి ఈ వారం ఎన్ని పట్టుకొచ్చినాడో ఎన్ని లేదా అనేది అయితే అడుగుదాం. ఏం చెప్పినావు అనేది? 1.45. మరి ఎన్ని పట్టుకొచ్చినావు కోడలు ఈసారి? మొత్తం 10 పట్టుకొచ్చినా 2 బాగా 10 పట్టుకొచ్చినావు, 2 పోయినాయి. ఏం తక్కువ అవి? ఎంత పోయా జత? ఒకటి 40,000, ఒకటి 60,000, 68,000. ఒకటి 40, ఒకటి 1,40,000 కోటి, ఒకటి 60,000, 68 కోటి. ఇప్పుడు 50 నీవేనా? ఎక్కడి వరకు? ఈ ఎద్దులు కాదని అవతల 5 ఉన్నాయి. మరి ఇంటికాడ 50 సైజు ఉన్నాయంటివి? కేటగిరీవే? ఎంత? ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అవి ఏం రేట్లు ఉన్నాయి? మళ్ళీ ఒకటి జత 3,50,000 చెప్పినాము, జత 4 చెప్పినాము, ఒకటి 20 ఉంది 5, అది 3,50 చెప్పినాము. ఒకటి 3,50 జత, ఒకటి 3,50,000 చెప్పినాము. ఒక జత 3,50,000 చెప్పినాము, ఒక జత 4,50. ఒకటి 20 కేటగిరీ 5, 4,50 ఒకటి చెప్పినాం. ఒక కోడే ఒకటే ఉంది అది. మరి నంబర్ చెప్తావానా? చెప్పాను. 29 122 50 230. మరి ఎవరైనా అడుగుతున్నారా అవి? ఇంటికాడ ఉండేది అడుగుతున్నారు. 250 అట్లా అడుగుతున్నారంట. సో అతనికైతే బేరం తగిలింది. సో మరి భారీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయంట. మరి నెక్స్ట్ రేపో ఎల్లుండి అయితే అతని దగ్గర అయితే ఇంటర్వ్యూ తీసుకుందాం పోయి. ఇంటి దగ్గర కోడలు అయితే 5 కోడలు ఉన్నాయంట కేటగిరీకి. సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే అతని నంబర్ ఉంది, మరి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. భారీ సైజు ఎద్దులు అయితే ఉన్నాయంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ, గద్వాల్ డిస్టిక్, ఐజమ్ మండలం. సో ఇక్కడ ఈ సంత అయితే మరి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడ చూసుకుంటే ఒక కోడ అయితే ఉంది. మరి దాని వివరాలు అయితే కనుక్కుందాం. ఏం చెప్పినావు అనేది? 1.15 పనులు వేసిందా? 4 పనులు ఉంది. పొడుస్తుందా ఏమన్నా? సేద్యం సాగిందే? ఒకటే పట్టుకున్నావు మళ్ళా జత? అమ్ముతావే? అదేందాక అమ్ముతావా? సన్నగా ఉందే. అమ్మినావా? ఇంటికాడ ఉందా? ఫిబ్రవరిలో అమ్మినావు. ఎంతకు పోయానా అది? 95. ఎన్ని పనుల మీద ఉంది ఇది? పండ్ల మీద ఎన్ని పనులు ఉంది? 4 ఉంది. ఎవరానా? జడిదొడ్డి. రైతులా వ్యాపారస్తులానా? రైతులేనా? నంబర్ చెప్తావా? నా ఫోన్ నెంబర్ చెప్పాను. 930 86 53 54. ఏం పేరానా? రాముడు. 5:30 ఉంది లేదా? మరి చూస్తున్నా ఫ్రెండ్స్, అయితే 1,15,000 అయితే చెప్తున్నాడు. మరి 4 పళ్ళ మీద ఉందంట. మరి దీని జత వచ్చేసి 90 పైన అయితే కొనుక్కున్నారంట, అమ్మేసినాడంట. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు.
అలాగే ఈ సంత వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ సంత అయితే మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అలాగే ఇక్కడ కోడలను అయితే బేరం చేస్తున్నారు. మరి వాటి స్టేటస్ ఏందో అనేది అయితే కనుక్కుందాం. మరి ఏం ప్రైస్ అయితే చెప్తున్నారో, వాళ్ళు ఎంత కడుగుతున్నారో అనే విషయాన్ని అయితే కనుక్కుందాం. సో వాళ్ళైతే వాళ్ళ పెద్ద మనిషిని అయితే పిలుస్తున్నారు. సో అతను వచ్చి అయితే అడుగుతాడేమో చూద్దాం. ఎంత అయిపోయినాడు? 1,20,000. 1,25,000 పనులు వేసినాయి, అన్నీ వేసినాయి. 2 మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవైతే 1,25,000 అయితే చెప్తున్నాడు. 2 పనులు వేసినాయంట. మరి పెద్ద మనిషి అయితే 1,18,000 అడుగుతున్నాడు. సో 1,18,000 అయితే ఈయనైతే చెప్పేసినాడు. సో మరి ద్వారం అయితే కుదరలేదు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ అయితే అందులో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మరి చూసిన ఫ్రెండ్స్, ఇవైతే 2 పళ్ళ మీద ఉన్నాయంట. అలాగే 1,22,000 అయితే వేరేందరు అయితే చెప్తున్నాడు. వాళ్ళైతే 23,000 అయితే అడుగుతున్నారు. మరి అతను ఎంత చెప్తున్నాడు అనేది చూద్దాం. మరి అతనైతే 27 అయితే అంటున్నాడు. అంటే 1,27,000 అయితే చెప్తున్నాడు. రైతు కాదు, 5 సంతలు మరి అంటారు 26 వాళ్ళు అడుగుతారు గత వాళ్ళు. 5 కింద మరి చూస్తున్న ఫ్రెండ్స్, వాళ్ళైతే 24 అయితే అడిగినారు. అతనైతే 26 అయితే ఇస్తా అని చెప్పేసరికి అయితే బేరం అయితే కుదరలేదు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్త ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. చెప్పా ఎంత చెప్తావు మామ? 45. మరి చూస్తున్న ఫ్రెండ్స్, ఇవైతే 1,40,000 అయితే చెప్తున్నారు. అతనైతే 1,30,000 అయితే ఇస్తా అంటున్నాడు. మరి వాళ్ళైతే 20 లోపల అడుగుతున్నారు.
ఎన్ని పనులు మీద ఉంది పెద్ద మనిషి? పనులు వేసినా పనులు ఎన్ని పనులు ఉన్నాయి? అన్నీ వేసినా. ఎంత ఉంటావు నీకు ఇంట్లో వాడు ఫోన్ పోతాడు ఎత్తుకుంటాడు. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, అవైతే 1,45,000 అయితే చెప్తున్నారు. మరి వాళ్ళైతే 1,20,000 అయితే అడుగుతున్నారు. సో ఇవైతే అన్ని పళ్ళు వేసినాయంట. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో వాళ్ళకైతే ఇంకా బేరం అయితే జరుగుతుంది. సో 1,20,000 లోపు అయితే ఇయ్యనని చెప్పినాడు. 1,30,000కి అయితే ఇస్తా అంటున్నాడు. సో వాళ్ళకి బేరం అయితే సెట్ కాలేదు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడానికి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వారం సంత అయితే ఫుల్ రద్దీగా ఉంది. చూస్తున్నారు కదా, చూడండి ఎంత రద్దీగా ఉందో. అలాగే ఇక్కడ సేదపు ఎద్దులు కూడా భారీగానే రావడం జరిగింది. సో మీకైతే ఇప్పుడు సేదపు ఎద్దులు అన్నిటిని అయితే చూపిస్తాను చూడండి. మరి ఇక్కడైతే బేరం అయితే జరుగుతుంది. చూద్దాం వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది. ఏం చెప్పినారా ఇది? ఏం చెప్పినారు? 1,30,000. పనులు వేసినాయా? అన్నీ వేసినాయి. మరి ఏమనుకోద్దాం ఫ్రెండ్స్, అతనైతే కొంచెం చెప్పడానికి అయితే ఇబ్బంది పెడుతున్నాడు. కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పారు. సో చెప్పే వాళ్ళని అయితే అడగచ్చు, చెప్పని వాళ్ళని నేనైతే అడగలేను. సో పనులు వేసినాయి అంటే పనులు వేసినాయి, సన్లు వేసినాయి అంటాడు. సో మరి ఇంకో వేరే జతనైతే అడుగుదాం. మరి చూస్తున్నారు కదా, 1,12,000కి అయితే ఇస్తా అంటున్నాడు. అతనైతే 1,60,000 కడుతున్నాడు. మరి ఎట్లా మరి చూస్తున్న ఫ్రెండ్స్, ఇవైతే 1,09,000 అయితే తీసుకున్నారు. మరి పనులు వేసినాయంటారా? అన్నీ పనులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో మరి ఇక్కడైతే పాలపల్ల కూడా అయితే ఉంది. మరి వీడి ధర వచ్చేసి 60,000 అయితే చెప్తున్నాడు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వారం సేదపు ఎద్దులు అయితే భారీగానే వచ్చినాయి.
అలాగే అన్ సీజన్ కాబట్టి పాలపల కూడలు అయితే రేట్లు అయితే ఎక్కువ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పాలపల కూడలు అలాగే సేదపు ఎద్దులు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం. అలాగే మీకు ఈ వారం సేదపు ఎద్దులు అలాగే వాటిని అన్నిటిని అయితే చూపిస్తాను చూడండి. ఇవి ఎంత చెప్పినారు? ఇవి ఒకటి 60 చెప్పినామన్నా 68. ఒకటి 68 చెప్పినాం. ఒకటి 68. అన్ని పనులు వేసినాయా? ఇంకా పనులు వేసలేవు. ఇది 2 పంటలు ఉంది, ఇంకేం పనులు వేసలేదు. అది 2 పంటలు ఉంది, ఇంకేం వేసలేదు. పొడిస్తే ఏమన్నా ఏమనే లేదు. తన్నేడు పొడిసేడు ఏం లేదు. గిడం బాబోద్దా? గిడం పోతుంది. తెచ్చి కట్టేయమని లేదు. పోకుంటే తెచ్చి కట్టేయనా అని చెప్తున్నాడు. మరి లాస్ట్ ఇచ్చే రేట్ ఎంత? ఇంత అనుకుంటారు కదా. 50 వస్తే ఇస్తాం. 150 వస్తే ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉండేటివన్నీ మీవేనా? ఈ దూర్ల కాంచి అక్కడ ఇక్కడ ఆ ఎద్దులు కూడానా? అవి ఎన్ని పనులు ఉన్నాయి? అవి అన్నీ వేసినాయేమో. అవేం రేట్లో ఉన్నాయి? 1,60,000 చెప్పినాం. 1,60,000. ఇవి కోడలు? కోడలు 1,00,000. కోడలు 1,00,000. మరి వీళ్ళైతే వ్యాపారస్తులు మల్లకల్ మండలానికి చెందిన వ్యక్తులు, భూపతి గారు. సో మరి ఇంటి దగ్గర అయితే భారీ సైజు ఎద్దులు ఉన్నాయంట. అలాగే ఇక్కడ కోడలు ఉన్నాయి. మరి అన్నీ 1,30,000 పైన ఉన్నాయి. సో ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ నెంబర్ అయితే మీకు మెన్షన్ చేసి పెడతా. సో వాళ్ళకైతే కాల్ చేయండి. ఇంటి దగ్గర అయితే భారీ సైజు ఎద్దులు ఉన్నాయని అయితే చెప్పినాడు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఉంటా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఇక్కడ కోడలు అయితే ఉన్నాయి. మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం. అలాగే ముందుగా అయితే ఈ సంత వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఈ సంత అయితే మరి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అలాగే దాని వివరాలు అయితే కనుక్కుందాం. అరే మీవేనా? మీవేనా? ఏం చెప్పినాడు అన్న? ఫేనా? ఎంత పోయినా? 180. పనులు వేసినా? 158. పనులు వేసినాయి అంటారు. అన్నీ వేసినాయి. మరి చూస్తున్నారు కదా, ఇవైతే ఆల్రెడీ పోయినాయంట. సో ఇవైతే ఆల్రెడీ సేల్ అయిపోయినాయంట. మరి ఎవరు తీసుకున్నారో ఏమో, అతనికైతే తెలియదంట. మరి తీసుకునే వాళ్ళైతే ఇక్కడైతే లేరు. నేను ఇంకా పోలేదేమో అనుకున్నా. మరి వాళ్ళైతే ఎద్దులో వాళ్ళైతే ఎవరు లేరు కాబట్టి సో నేనైతే వివరాలు అయితే కనుక్కోలేదు. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. మరి చూడండి, ఎద్దులను అయితే అంతా చూపిస్తాను. సో సైజు వచ్చేసి 50 ఉండొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కోడల్ని అయితే బేరం చేస్తున్నారు.
మరి వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది అయితే చూద్దాం. ఎంత చెప్తున్నారు? ఎంత చెప్పినారు? మరి చూసిన ఫ్రెండ్స్ అయితే 99,000 అయితే చెప్తున్నాడు. అంటే 1,00,000 ఒకటి తక్కువ అయితే ఇస్తా అంటున్నాడు. మరి వాళ్ళైతే 84 కడుతున్నారు. సో వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు. మేమైతే పల్లె వేయలేదు ఇంకా. మరి అతనైతే మళ్ళీ తగ్గినాడు. 96.5కి అయితే ఇస్తా అంటున్నాడు. ఇవైతే గిడెం సాగినాయంట. సో చూస్తున్నారు కదా, వాళ్ళకి మరి బేరం అయితే కుదరలేదు. లాస్ట్ 96కి అయితే పట్టిస్తా అన్నాడు. వాళ్ళైతే 84 అడిగినారు. సో వాళ్ళకైతే బేరం అయితే సెట్ కాలేదు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. ఈ సంత వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ వారం పాలపల్ల కూడలు అయితే ఇంకా అయితే రాలేదు. సో ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు, చూద్దాం. మరి వాళ్ళు ఎంత కడుతున్నారో ఎంత లేదా అనేది అయితే చూద్దాం. ఎంత చెప్తున్నారా? ఎంత ఎంత? 62. 62. మరి చూస్తున్నారు కదా, ఇవైతే 62,000 అయితే తీసుకున్నారు. మరి ఏ ఊరు వాస్తవులు అయితే కనుక్కుందాం. ఎవరు కడిమేట? ఏం పేరేనా? మరి కడిమేట్లకు చెందిన వ్యక్తి అయితే నాగేష్ అనే వ్యక్తి అయితే ఇవైతే తీసుకోవడం జరిగింది. ఎంతకు తీసుకుంటారా? 61. 62 అన్నట్టు. మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవైతే 62,000 అయితే తీసుకోవడం జరిగింది. కడిమేట్లకి చెందిన వ్యక్తి అయితే నాగేష్. మరి చూస్తున్నారు వాళ్ళైతే పళ్ళు అయితే చెక్ చేస్తున్నారు, ఉన్నాయా లేవని అయితే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేస్తున్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజ మండలం. ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ వారం సంత అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. అలాగే సంతలకు కోడలు కూడా వస్తున్నాయి. ఇంకా పలపల కోడలు అయితే ఇంకా రాలేదు. సో ఇక్కడున్న ఈ కోడల వివరాలు అయితే కనుక్కుందాం.
మరి ఏం చెప్పినావు పెద్ద మంచి 1:30 పనులు వేసినాయా? 2 బండ్లు ఉన్నాయి. పొడిసా ఏమన్నా? ఎవరు ఇవి? రాయనపల్లి. రైతుల వ్యాపారస్తుల? రైతువేనా? మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇవైతే రైతువేనంట. రాయనపల్లికి అయితే చెందినవి. అలాగే అవైతే 2 పళ్ళ మీద ఉన్నాయంట. 1,30,000 అయితే చెప్తున్నాడు. ఏదైనా బేరం అడిగితే మాత్రం తగ్గొచ్చు. మరి చూస్తున్నారు కదా, కాళ్ళు మేడ అన్నీ అయితే బాగానే ఉన్నాయి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు అయితే కొట్టట్లేదు ఫ్రెండ్స్. కొత్త చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ ఐజెస్ అంతా వచ్చేసి మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. మరి ఎవరైనా సంతకు రావాలనుకుంటే మాత్రం 8 లోపు అయితే రండి. మంచి కూడలు అయితే ఉంటాయి. సో లేట్ అయితే మళ్ళీ కూడలు అయితే ఉండవు కదా, మంచి కూడలు అయితే సేల్ అయిపోతాయి తొందరగా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి వరం సంత జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మరి కోడల్ని అయితే బేరం చేస్తున్నారు. చూద్దాం వాళ్ళు ఎంతకు తీసుకుంటారు. మరి ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ కాజీ మండలం. సో ఇక్కడ ప్రతి గురువారం అంతే సంత అయితే జరుగుతుంది. అది 8 కడతారు. మరి బేరం రేట్ వచ్చేసి 75 అంటున్నాడు. వాళ్ళు 60 లోపడుతున్నారు. చెప్పు నీ సంసారం చెప్పు. నా సంసారం 75 పట్టుకోనే మమ్మ 75 పట్టుకోనే లెక్క మీనే మామ 68 కడుగుతున్నాడు. మరి వాళ్ళైతే 64 కడుగుతున్నారు. చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళైతే 2,000 ఎక్కువ అయితే పెరిగినారు. 66కి అయితే అడుగుతున్నారు. లేదు 70 లోపల అయితే ఏని అంటున్నాడు ఆ మనిషి. ఆడపిల్ల
అడుగుతున్నాడు మరి అదే మరి బేరం అయితే జోరులో అవుతుంది. ఒక రకమైతే ఇస్తాను. అడిగినా ఇచ్చలేను అనే ఎవరేనా? ఏం పేరేనా? రాజగోపాల్ రెడ్డి. మరి చూస్తున్నారు కదా, సాదర్ల రాజగోపాల్ రెడ్డి అయితే తీసుకోవడం జరిగింది. 67,500 అయితే తీసుకున్నారు. మరి వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. చూస్తున్నారు కదా, మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజా మండలం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కోడలను అయితే బేరం చేస్తున్నారు. మరి వారైతే ఎంతకు బేరం చేస్తున్నారో, బేరం ధర ఎంతో, వాళ్ళు ఎంత కడుతున్నారో, అతను ఎంత చెప్తున్నాడో అయితే కనుక్కుందాం. అలాగే మీరు చూసుకున్నట్టయితే మరి ఈ సంత వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. సో ఇక్కడ వీళ్ళైతే బేరం చేస్తున్నారు, చూద్దాం. సో వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు. మరి చూసిన ఫ్రెండ్స్ అయితే 1,30,000 అయితే చెప్తున్నారు. బండ్లు వేసినా 4 అన్న ఎద్దులు ఏ మాత్రం మార్క్ అయితే మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, వాళ్ళకైతే బేరం కుదరలేదు. సో మళ్ళీ వీళ్ళైతే బేరం చేస్తున్నారు. అలాగే క్వాలిటీస్ అయితే చూసుకుంటున్నారు. మరి ఇవైతే 4 పాల మీద ఉన్నాయంట. పొడిచడం, తన్నడం ఇలాంటివి అయితే లేవని అయితే చెప్తున్నాడు.
రైతులనా రైతులనే ఒకటి పేరు వద్దని మేము ఆగినాం ఎలా అమ్ముతారంటే చెప్పు ఇంత అంత ఇస్తాం మరి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదైతే 1,28,000కైతే తీసుకోవడం జరిగింది. మరి భయాన్ అయితే 10,000 ఇస్తున్నారు. మరి ఆఖరికైతే 1,28,000కైతే బేరం అయితే అయిపోయింది. వాళ్ళు భయాన 10,000 కూడా ఇచ్చినారు. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.